మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏ నిజాలు వాళ్ళ నాన్నకి చెప్పలేదు అని శౌర్య చెప్తూ ఉంటాడు. అవునా, నేను చెప్పాను కదా రామలక్ష్మి చాలా మంచి అమ్మాయి అని శౌర్య వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు. నాన్న, అర్జెంటుగా నువ్వు అమ్మ వెంటనే గుడి దగ్గరికి రావాలి అని. ఇప్పుడు రామలక్ష్మి వాళ్ళ నాన్న రఘురామ్ గారు మీ అబ్బాయిని మా ఇంటికి ఇళ్ళరికం పంపించమని అడుగుతారు, మీరు అందుకు సరేనని చెప్పండి అని శౌర్య అంటాడు. అదేంట్రా, నువ్వు వాళ్ళ ఇంటికి ఇళ్ళరికం వెళ్ళటం ఏంటి, అది కూడా రేపు పెళ్లి పెట్టుకొని, అయినా కూడా నువ్వెలా వెళ్తావు అని రవీంద్ర అడుగుతూ ఉంటాడు. అది కాదు నాన్న, ఈ పెళ్ళిని ఎలాగైనా ఆపేయాలని రామలక్ష్మి ఇలా ప్లాన్ చేసింది. ఇల్లరికం రావడానికి మనం ఎలాగో ఒప్పుకోమని ఇలా పెళ్ళి ఆపేయాలని ప్లాన్ చేసింది. ముందు మీరు వచ్చి మాకు ఇష్టమేని చెప్పండి, పెళ్ళైన తర్వాత నేను ఏ తప్పు చేయలేదని రామలక్ష్మికి నిజం తెలిసిన రోజు ఖచ్చితంగా మన ఇంటికి రామలక్ష్మి వచ్చేస్తుంది అని శౌర్య అంటూ ఉంటాడు. ఓ అవునా, అది సరే వస్తున్నాంలే అని ఆయన ఫోన్ కట్ చేస్తాడు. పద ప్రమిళ, బయలుదేరి వెళ్దామని అంటూ ఉంటాడు. ఆజ్య ఇంట్లో లేదని సీనుని ఇంట్లోకి తీసుకొచ్చి పద్మ దగ్గరుండి మరి అన్ని రకాల వంటల్ని ఇక వడ్డిస్తూ తినిపిస్తుంటుంది. రే తినరా సీను, తిను, కడుపు నిండా తిను అని పెడుతూ ఉంటుంది. పద్మం చెకోడీలు చాలా బాగున్నాయే రే, ఇలా అరచేత్తో నిండా తీసుకొని తినాలి అని వెంకట్రావు అంటూ ఉంటాడు. మీరు ఆగండి అని వెంకట్రావు చేయి కూడా పెట్టనివ్వదు. తినరా సీను, తిను అని పద్మ దగ్గరుండి మరి సీనుకి వడ్డిస్తూ తినిపిస్తుంటుంది. అప్పుడే బిట్టు కూడా తినాలని ఇక ట్రై చేస్తూ ఉంటాడు. అయితే బిట్టును కూడా తిననివ్వకుండా పద్మ ఇక అడ్డుకుంటుంటుంది. పాపం వీడికి ఎంత కష్టం వచ్చిందో చూడు, ఎలా చిక్కిపోయాడు అని పద్మ ఇక బాధపడుతూ ఉంటుంది. ఏంటి చిక్కిపోయాడా, అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పటి నుంచి కుంభకర్ణుల్లా తినడం మొదలుపెట్టాడు. అంతకుముందు ఏదో కర్ణుల్లా డిగ్నిటీగా తింటూ వెళ్ళేవాడు, ఇప్పుడు కుంభకర్ణుల్లా తిని తిని బాగా బలిసిపోయాడు అని బిట్టు అంటాడు. రే నిధిష్టే వీటికి తగిలేలా ఉంది, నోరు మూసుకొని ఉండు అని పద్మ బిట్టును తిడుతూ ఉంటుంది. ఇక మళ్ళీ బిట్టు అక్కడున్న ఒక లడ్డును తీసుకోబోతూ ఉంటాడు. పద్మ వాడిని తీసుకొనివ్వదు. దాంతో వెంటనే బిట్టు ఆర్జెక్క పెదనాన్న వచ్చేశారు అని గట్టిగా అరుస్తాడు. ఇక తింటున్న సిద్ధు ఒక్కసారిగా లేచి ఇక బాగా టెన్షన్ పడిపోతాడు. నేను ఊరికే జోక్ చేశాను, మీరంతా అలర్ట్గా ఉన్నారో లేదని జోక్ చేశాను అని బిట్టు ఇక నవ్వుతూ ఉంటాడు. నవ్వుతూ చెప్తూ ఉంటాడు. వీడు అతివెదు అయిపోయాడు, నువ్వు తినుసీను, అయినా ఆ ఆజ్య వల్ల నువ్వు భయపడ్డమేంటో అని పద్మ ఇక బాధపడుతుంటుంది. వాడు భయపడుతున్నది ఆజ్య కాదక్క, అన్నయ్య వేసిన శిక్షకి అని శివరాం అంటాడు. అయినా ఆజ్య ఇప్పుడు ఆదిత్యని పెళ్ళి కూడా చేసుకోవట్లేదు, ఇక ఇక్కడే ఉండిపోతుంది అంటే సీను బతుకు ఇక్కడే అరుగే అయిపోతుందేమో ఇక ఎప్పటికీ అని పార్వతి అంటూ ఉంటుంది. రే సీను, ఆజ్య అంటే నాకు అసలు ఇష్టం లేదు, నేను అసలు ఇక ఆర్జీ జోలికి వెళ్ళనని అన్నయ్యతో చెప్పేసాయి. అన్నయ్య నిన్ను ఇంట్లోకి రమ్మని చెప్తాడు, ఏదో బతిమాలో బామాలో నేను కూడా వచ్చేలా చేసేస్తాను. అయినా కూడా నిన్ను అంతలా ద్వేషించే ఆర్జ కోసం ఇంకా ఎందుకు నువ్వు ఎలా చేస్తున్నావు, ఇష్టం లేదని చెప్పేసాయి అని పద్మ అంటుంది. నా ఆకలి నీకు తెలుస్తుంది, కానీ ఆర్జ అంటే నా మనసులో ఉందని నీకెందుకమ్మా అర్థం కావడం లేదు, నా మనసుని అర్థం చేసుకో, నేను ఆర్జనే ప్రేమిస్తున్నాను, ఆర్జనే పెళ్లి చేసుకోవాలి అని సీను అంటాడు. రే సీను, మీ అమ్మ అంతేరా, కడుపు ఆకలి తెలుస్తుంది కానీ మనసులో ఉన్నది మాత్రం ఏది కూడా మీ అమ్మకు అర్థం కాదు, ఇది ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను రా సీను అని వెంకట్రావు అంటాడు. అంతలా అసహించుకున్న ఆర్జని నువ్వు కావాలనుకోవడం ఏంటి, నా మాట విను సీను అని పద్మ అడుగుతూ ఉంటుంది. అవును, మీ అమ్మ మాట విను సీను అని పార్వతి కూడా అంటుంది. మా అమ్మ, వాళ్ళమ్మ, వాళ్ళ జేజమ్మ ఎవరు వచ్చి చెప్పినా నేను ఎవ్వరి మాట వినను, ఆజ్య ఆవక ఎప్పటికీ బోరు కొట్టవు అని సీను ఇక తినేసి బయటికి వెళ్ళిపోతాడు. ఇక శౌర్య బయట ఇక వాళ్ళ అమ్మ నాన్న కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడేం చేస్తున్నారు అని రామలక్ష్మి వచ్చి అడుగుతూ ఉంటుంది. మా అమ్మ నాన్న కోసం వెయిట్ చేస్తున్నాను అని శౌర్య అంటూ ఉంటాడు. మీరు వెళ్ళండి, వాళ్ళని నేను తీసుకొస్తాను, ఇంత దూరం వచ్చిన వాళ్ళు లోపలికి రాకుండా వెళ్తారా ఏంటి అని రామలక్ష్మి అంటుంది. లేదు, నేనే దగ్గరుండి లోపలికి తీసుకురావాలి అని శౌర్య అంటాడు. వాళ్ళు వచ్చిన తర్వాత మీరు వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి ఇల్లు రెక్కానికి ఒప్పించాలని కదా మీరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, ముందు మీరు లోపలికి వెళ్ళండి, నేను తీసుకొస్తాను అని రామలక్ష్మి అంటుంది. అమ్మో, నేను నిన్ను మాత్రం అస్సలు నమ్మను, వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి వాళ్ళని లోపలికి రానివ్వకుండా ఇక్కడి నుంచి నువ్వు వెనక్కైనా పంపించేస్తావు అని శౌర్య అంటాడు. లేదు, మీరు లోపలికి వెళ్తున్నారు అంతే అని రామలక్ష్మి ఇక అడ్డుగా ఉంటుంది. నేను వెళ్ళను అని శౌర్య ఇక మొండికేస్తాడు. మీరు ఇక్కడి నుంచి ఇప్పుడు ఎలా వెళ్ళరో నేను కూడా చూస్తాను అని ఇద్దరు వెనక్కి తిరిగి చేతులు కట్టుకొని ఒకరి వైపు ఒకరు కోపంగా చూసుకుంటుంటారు. అప్పుడే రామలక్ష్మి తన చేతికి ముద్దు పెట్టుకుంటుంది. సార్ ఏంటి సార్ మీరు గుడిని కూడా చూడకుండా ఇలా ముద్దు పెట్టేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది. శౌర్య
ఇక చాలా షాక్ అయి అలాగే చూస్తూ ఉంటాడు. ఇక చుట్టుపక్కల వాళ్ళు విచిత్రంగా చూస్తూ ఉంటారు వీళ్ళనే. ఇక రెండోసారి కూడా రామలక్ష్మి అలాగే చేస్తూ ఉంటుంది. అప్పుడే ఒక నలుగురు అక్కడికి వస్తారు. ఏంటయ్యా గుళ్ళో ఎలా ప్రవర్తించాలో కూడా నీకు ఆ మాత్రం తెలియదా, ఎలా ముద్దులు పెడతావా అని అడుగుతూ ఉంటారు. అయ్యో కాదండి అని శౌర్య అంటూ ఉంటారు. ఏంటయ్యా ఆ మాత్రం తెలియకపోతే ఎలా, ఆడవాళ్ళు అందరూ అడుగుతూ ఉంటారు. ఇక అప్పుడే అటుగా వెళ్తున్న జానకి అక్కడికి వస్తుంది. ఏమైంది అని ఇక అడుగుతూ ఉంటుంది. గుళ్ళో అమ్మాయితో ఎలా నడుచుకోవాలో కూడా ఇతనికి తెలియదా ఏంటి అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను అని జానకి వాళ్ళని పంపిస్తుంది. రామ నువ్వురా అని పిలుస్తూ ఉంటుంది. నేను రానమ్మా అని రామలక్ష్మి అంటుంది. ఏంటి అని జానకి ఇక షాక్ అయి అడుగుతూ ఉంటుంది. అంటే అత్తయ్య మామయ్య వస్తున్నారు కదా, నేను దగ్గరుండి తీసుకొస్తానమ్మా అని రామలక్ష్మి అంటుంది. బాబు మీరు రండి అని జానకి అంటుంది. అయ్యో నేను కూడా రానత్తయ్య, మా అమ్మ నాన్నతో వస్తాను అని శౌర్య అంటాడు. బాబు నేను చెప్తున్నాను కదా నీకోసం అక్కడ ఎదురు చూస్తున్నారు, రా బాబు అని జానకి పిలుస్తుంది. సరే పదండి అత్తయ్య అని శౌర్య అంటూ ఉంటాడు. అలా జానకి శౌర్యని మళ్ళీ రఘురామ్ దగ్గరికి తీసుకెళ్తుంది. అప్పుడే ప్రమీల రవీందర్ ఇద్దరు కూడా కారు దిగుతారు. అమ్మ రామలక్ష్మి నువ్వేంటి ఇక్కడ ఉన్నావు, పదమ్మ మాట్లాడదాం అని ప్రమీల రవీందర్ చెప్తూ ఉంటారు. చూడండి మీకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, ఇల్లరికం రావడానికి ఇష్టం లేదని చెప్పి ఈ పెళ్ళిని ఆపేయాలి అని రామలక్ష్మి అంటుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా, మాకు ఇల్లరికం రావడం ఇష్టమే, మేము అంగీకరించడానికే వచ్చాం అని ఇద్దరు అంటారు. మీకు ఇష్టం లేదనే చెప్పాలి అని రామలక్ష్మి ఇక గట్టిగా చెప్తూ ఉంటుంది. కోడలి పిల్ల జోక్ చేస్తుందండి అని ప్రమీల అంటుంది. నేను ఇంకా పెళ్ళి కాలేదు కదా, కోడల్ని అప్పుడు ఎలా అవుతాను, నేను మీకు చెప్తున్నది ఏమీ అర్థం కావడం లేదా, ఈ పెళ్ళి ఇష్టం లేదు, తెగదెంపులు చేసుకొని వెళ్తున్నామని మీరు మా నాన్నతో చెప్పి తీరాలి అని రామలక్ష్మి చెప్తుంటుంది. చూడమ్మా రామలక్ష్మి నువ్వు మా శౌర్యని అపార్థం చేసుకుంటున్నావు, వాడు చాలా మంచివాడు అని చెప్తూ ఉంటారు. మీ వాడు ఎలాంటి వాడు నాకు చాలా బాగా తెలుసు, కావాలంటే వీడియో చూడండి అని అస్మిత ఐ లవ్ యూ సో మచ్ అని శౌర్య మాట్లాడిన మాటల్ని వీడియోని ఇక రామలక్ష్మి వాళ్ళకి చూపిస్తూ ఉంటుంది. ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీరు ఇలాగే మాట్లాడతారా, ఆయన ఎలాంటి వాడో నాకు చాలా బాగా తెలుసు, అందుకే ఈ పెళ్ళి ఆపడానికే నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను అని అంటూ ఉంటారు. అలాంటప్పుడు నువ్వే ఈ పెళ్ళిని ఆపేయచ్చు కదా, ఈ ఇల్లరికం డ్రామాలు ఎందుకు మొదలు పెట్టావు అని ఇద్దరు ఇక ప్రశ్నిస్తూ ఉంటారు. అదంతా నాకు అనవసరం, ఇప్పుడు మీరే తెగదెంపులు చేసుకొని పెళ్ళి ఇష్టం లేదని చెప్పి వెళ్ళిపోవాలి. ఈ వీడియో కనుక మా నాన్నకి చూపించాను అంటే శౌర్య సార్ ప్రాణాలు తీసేస్తారు, ఆయన ప్రాణాలు పోకూడదని నేను ఇలా చేస్తున్నాను, తర్వాత మీ ఇష్టం అని ఇక రామలక్ష్మి గట్టిగా చెప్తూ ఉంటుంది. మీ అబ్బాయిని కాపాడుకుంటారో కడ తీర్చుకుంటారో మీ చేతుల్లోనే ఉండి అని రామలక్ష్మి ఇక అక్కడ గట్టిగా చెప్పి వారిని రామ్ దగ్గర తీసుకెళ్తుంది. ఏంటి బావగారు ఇలా రమ్మని చెప్పారు అని వాళ్ళు ఏమీ తెలియనట్లే అడుగుతూ ఉంటారు. ఇంత ధైర్యంగా వీళ్ళని తీసుకొచ్చింది అంటే రామలక్ష్మి అనుకున్నది జరిగిపోతుందేమో అని ఇక ఆద్య బాగా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏమీ లేదు, ఇల్లరికం గురించి అడగాడని వీళ్ళు మిమ్మల్ని పిలిపించారు అని నేను కూడా అందుకు ఒప్పుకున్నాను, నా మాటే మా అమ్మ నాన్న మాట అని కూడా చెప్పాను, కానీ మిమ్మల్ని కూడా ఒక మాట అడిగి తెలుసుకుందామని మిమ్మల్ని ఇలా పిలిపించారు అమ్మ నాన్న అని శౌర్య అంటాడు. అవును బావగారు అని రఘురామ్ అంటాడు. దానికి ఇక ప్రమీల రవీందర్ కూడా ఇద్దరు ఆ వీడియోని తలుచుకుంటూ ఇక టెన్షన్ పడుతూ ఉంటారు. అమ్మ నాన్న ఏమైంది, తలలు నీళ్ళకు చూస్తూ ఏం చేస్తున్నారు, ఓకే అని చెప్పేయండి, మీ నిర్ణయం చెప్పేయండి అని శౌర్య చెప్తూ ఉంటాడు. చూడండి బావగారు పెళ్లి చేసిన తర్వాత ఆడపిల్ల తల్లి కన్నీళ్ళు పెట్టుకుంటూ అత్తగారింటికి పంపిస్తే బాగుంటుంది, కానీ ఇలా పెళ్ళికి ముందే మగపిల్లల తల్లిదండ్రులని బాధ పెట్టడం ఎంత బాగుంది, ఏం బాగుంటుంది చెప్పండి, మా వాడు ఇల్లరికం రావడానికి మేము ఒప్పుకోమండి, అది మంచిది కూడా కాదు పద్ధతి కూడా కాదు అని శౌర్య వాళ్ళ అమ్మ నాన్న అంటూ ఉంటారు. మీరు ఒప్పుకోకపోతే ఈ పెళ్లి జరగదు అని రామలక్ష్మి ఇక గట్టిగా చెప్తుంది. దానికి అందరూ షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉంటారు. ఇక జానకి ఒక్కసారిగా రామ అంటూ రామలక్ష్మిని కొట్టడానికి చెయ్యెత్తి ఒక్క క్షణం ఆగిపోతుంది. నువ్వు ఇంకేం మాట్లాడుకో, నోరు మూసుకొని కూర్చో అని జానకి ఇక వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అన్నయ్య వదిన గారు మీరు క్షమించండి, ఏదో చిన్నపిల్ల కదా నోరు జారింది, మీరు అవేమీ కూడా మనసులో పెట్టుకోకండి, ఏదో మేము ఆశతో శౌర్య ఇల్లరికం వస్తాడేమో అని అడిగాం, కానీ రావాలని గ్యారెంటీ ఏం అవసరం లేదు కదా, మీరు అనుకున్న విధంగానే ఈ పెళ్లి జరుగుతుంది, ఇల్లరికం రానవసరం లేదు, మీరు క్షమించండి రామలక్ష్మిని అని దండం పెడుతూ ఇక వేడుకుంటుంది. ఎందుకులేండి వదిన, మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఇలా మాట్లాడడం, మీరు ఇల్లరికం వచ్చే సంబంధాన్ని వెతుక్కోండి, ఈ సంబంధం వద్దులేండి అని ప్రమీల అంటుంది. అవునని ఇక రవీందర్ కూడా అంటాడు. అయ్యో ఎందుకు చిన్న విషయాన్ని మీరు పెద్దది చేసి చూస్తున్నారు అని జానకి అంటుంది. అవును మీరు తప్పుగా అనుకోకండి, ఏదో చిన్నపిల్ల అలా మాట్లాడింది, మీరు ఇంత మాత్రానికే సంబంధం వద్దని చెప్తున్నారేంటి, చిన్నపిల్ల కదా చూసి చూడనట్లు ఉండండి, ఈ సంబంధాన్ని కలుపుకుందాం అని రఘురామ్ కూడా ఇక అడుగుతూ ఉంటాడు.
చిన్న విషయమే కదా అని మనం వదిలేస్తే అదే చిలికి చిలికి గాలివాన అయిపోతుందండి. అది కూడా మనం చూసుకోవాలి కదా అని రవీందర్ అంటాడు. నాన్న ఏమైంది మీకు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని శౌర్య కూడా ఇక బాగా టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు.